గారు ఈ నెల 11వ తేదీన రామచంద్ర గారు ఈ నెల 11వ తేదీన బీసీల కోసం ధర్మ దీక్ష అంటూ ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నారు. అంటే నిజంగా బీసీల హక్కుల సాధన కోసం ఈ దీక్ష చేస్తున్నారా, లేకపోతే మీ పొలిటికల్ మైలేజ్ పెంచుకోవడానికి చేస్తున్నారా? ఒకవేళ బీసీల హక్కుల సాధన కోసమే అనుకుంటే హక్కులు సాధించేంత వరకు మీ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందా? ఖచ్చితంగా ఇది బీసీల యొక్క న్యాయపరమైన డిమాండ్లను సాధించడం కోసం చేస్తున్న కార్యక్రమము. నా పొలిటికల్ మైలేజ్ కోసం చేయాలనుకుంటే చాలా కార్యక్రమాలు చేయొచ్చు, ఆమరణ నిరాహార దీక్షే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈరోజు నేను తీసుకొచ్చిన అంశాలు 5 ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్న అంశాలు కాదు. గత 40-50 సంవత్సరాల నుండి బీసీల యొక్క న్యాయపరమైన డిమాండ్లు అనేక రకాలుగా ఇప్పటికీ ఉద్యమాలు చేసినా పోరాటాలు చేసినా ప్రభుత్వాలు స్పందించడం లేదు. కాబట్టే చివరిగా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవాలి. ప్రభుత్వం స్పందించేంత వరకు ఈ 5 సమస్యలకు పరిష్కారం ఇచ్చేంత వరకు ఏం జరిగినా వెనకడుగు వెయ్యకూడదనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ కేసీఆర్ గారు దీక్ష చేశారు కదా, అంతవరకు చేసేంత దమ్ము శక్తి ఉందా మీకు? నా శక్తి ఏంటనేది నేను ఒక మంచి ఆశయం కోసం చేస్తున్నానన్న, భగవంతుడు నిర్ణయిస్తాడు. ఏం జరుగుతుందో మీరే చూస్తారు. మంచి ఆశయం కోసం చేస్తున్నారు అంటున్నారు కదా, అదే ఆల్మట్టి డ్యామ్ ఎత్తును కర్ణాటక ప్రభుత్వము దాదాపు అంటే 519 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంపు చేస్తుంది, యోచన చేస్తుంది. దీనిపై తెలంగాణ కూడా అభ్యంతరం చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. మీరు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కేసు వేసిన మీరు మళ్ళా ఎందుకు విత్డ్రా అయ్యారు? అసలుకి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల నష్టము 2 తెలుగు రాష్ట్ర రైతులకి ఉంటుంది. తెలంగాణ రైతులకి నష్టం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రైతులకి నష్టం జరుగుతుంది. గతంలో ఇచ్చిన కొన్ని కమిషన్లు, బచావత్ కమిషన్ లాంటి కమిషన్లు, నీటి కేటాయింపు జరిగింది. కానీ ఆ కేటాయింపు ఏ రాష్ట్రాలు ఎలా వాడుకోవాలనే దానిపైన స్పష్టత లేని కారణంగా ఎగువనున్న రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు ఉన్న డ్యాములను ఎత్తులు పెంచుకుంటూ పోతుంటే, కొత్తగా డ్యాములు కట్టుకుంటూ పోతుంటే మన రైతులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి అలా అన్యాయం జరిగినప్పుడు స్పందించాల్సిన బాధ్యత ఎవరికి ఉందన్నా? ప్రభుత్వాలకు ఉందా? మీరన్నట్టు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు సుప్రీంకోర్టులో కేసు వేయలేదు అనే ఉద్దేశంతో నేను కేసు వేయడం జరిగింది. దాన్ని విత్డ్రా చేయడానికి కారణం ఏంటంటే, దీనికి సంబంధించి కేవలం ఆల్మట్టి ఎత్తుకు సంబంధించి నిర్మాణానికి సంబంధించిన ఆధారాలతో పాటు మిగిలిన అంశాలకు సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలు సేకరించడానికి కొంచెం సమయం పట్టింది. కాబట్టి ఆ పిటిషన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ఆధారాలన్నిటితో కలిసి న్యాయపరమైన పోరాటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల తరపున బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రసాద్ సార్.